టీడీపీ మీద, ప్రస్తుత ప్రభుత్వ ధోరణి మీద, ఎమ్మెల్యేల పనితీరు మీద, పరిస్థితి మీద సొంత పార్టీలోనే అసంతృప్తులు కాదు, ఆగ్రహ జ్వాలలు పెరుగుతూ ఉన్నాయా? అనంతపురం మొదలు ఉమ్మడి గుంటూరు దగ్గర నుంచి బెజవాడ వరకు ప్రతి చోట బాహాటంగా బయటకొచ్చి టీడీపీ కార్యకర్తలే గుండెలు బాదుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇది కేవలం ఒక పార్టీకి సంబంధించిన అంతర్గత వ్యవహారం కాదు. అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ విధానాలకి క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోంది, ప్రజల మనోభావాలు, ఆలోచనలు ఎలా మారుతున్నాయి అని పట్టి చూపించే ఒక తిరుగులేని నిదర్శనం కదా. ఎందుకంటే మాట్లాడుతున్న వాళ్ళు ఎవరు రాజకీయ వ్యతిరేకులు కాదు, టీడీపీని భుజానేసుకొని కాదు నెత్తిన పెట్టుకుని తిరిగే కార్యకర్తలు. అవునా, సొంత కార్యకర్తల్లోనే, అదే మన భాషలో చెప్పాలంటే తమ్ముళ్లలోనే ఇంత ఆవేదన, ఆక్రోశం దాటి ఆవేశం వచ్చే పరిస్థితులు ఎందుకు వచ్చినాయి? గ్రౌండ్ రియాలిటీ ఏంటి? డీటెయిల్డ్గా చూద్దామా? టీడీపీ కోసం పనిచేసి తప్పు చేశాను, ప్రచారం చేసినందుకు, గెలిపించినందుకు బాధపడుతున్నా అని అనంతపురంలో ఒక లీడర్ ఈ మధ్యన మీడియా ముందు మాట్లాడడం చూసాం. క్షమించండి, ఇలాంటి వాళ్ళకి ఇంటింటికి తిరిగి ఓటు అడిగినందుకు. చూశారు కదా. ఉమ్మడి గుంటూరులో అయితే పార్టీ నాయకత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తూ ఫ్లెక్సీని తగలపెట్టడం అనే దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఎన్ఆర్ఐలు అయితే వీటి మీద లోతుగా కమ్యూనిటీస్లో చర్చించడం అనేది కనపడింది. ఎన్ఆర్ఐలని ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నాను అంటే, ఒక 2 ఏళ్ల ముందు టీడీపీ గెలవాలని, మళ్ళీ రావాలని వీళ్ళలో చాలామంది క్రియాశీలకంగా పనిచేసిన వాళ్ళు. అందుకోసమే స్పెసిఫిక్గా చెప్తున్నా. వాళ్ళంతా ఇప్పుడు ఏదో జరుగుతుంది అనుకుంటే ఇలా జరుగుతోంది అనుకునే పరిస్థితులు వచ్చినాయి. ఇప్పుడు విజయవాడ లాంటి ప్రాంతాల్లో కూడా టీడీపీ నాయకులు, క్షేత్రస్థాయిలో పనిచేసిన వాళ్ళు గుండెలు బాదుకునే పరిస్థితులు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతూ ఉన్నాయి. నేను ఏర్కొనే చెత్తలో ఓట కావాలంటున్నారు ఎమ్మెల్యేలు, ప్రతి ఒక్కళ్ళు అవినీతిలో ఉన్నారు. చూశారు కదా. ఇప్పుడు మనం చూసిన వాళ్ళెవ్వరూ పై స్థాయి నాయకులు, లేదంటే ఎమ్మెల్యేలతో కాన్వాయ్లో తిరిగే వాళ్ళు కాదు. క్షేత్రస్థాయిలో ఉన్నవాళ్ళు, జనంతో కనెక్టివిటీ ఉన్నవాళ్ళు, పార్టీని మీదేసుకుని గత ఎన్నికల్లో ఓటేసేలాగా చేసిన వాళ్ళు. లాస్ట్ మైల్ కనెక్ట్ అంటారే, అలాగా గ్రౌండ్ లెవెల్లో ఉండి జనంలో ఉన్నవాళ్ళు నిరంతరం పార్టీ కోసం చేతులే కాదు జేబులు కూడా కాల్చుకున్నాళ్ళు వీళ్ళంతా. అందుకోసమే ఇప్పుడు పరిస్థితులు చూసి వీళ్ళకి ఆగ్రహం తన్నుకొస్తా ఉంది. 2 ఏళ్ల ముందే ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అని కాస్త లోతుగా ఆలోచిస్తే 1, 2 కాదు, 4, 5 కారణాలు అమాంతం కనపడుతూ ఉన్నాయి. అవేంటో తెలిస్తే మనకి రాజకీయమే కాదు, ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది, అసలు ఇప్పుడు కూటమి జమానాలో, దట్టు టీడీపీలో ఏం జరుగుతోంది అనేది క్లారిటీ వచ్చేస్తుంది. ఇంతకీ కారణాలేంటో 1 by 1 చూద్దామా? ఇలా టీడీపీ కార్యకర్తలు రోడ్డెక్కడానికి మొదటి కారణం అసంతృప్తి. ఎందుకు అసంతృప్తి? పనితీరు విషయంలోనూ, కమిట్మెంట్ విషయంలోనూ వీళ్ళు స్థానిక నాయకత్వం నుంచి, పార్టీ నాయకత్వం నుంచి ఒక ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నారు. ఎందుకంటే వైసీపీకి వ్యతిరేకంగా వీళ్ళలో చాలా మంది క్షేత్రస్థాయిలో కొట్లాడిన వాళ్ళే, పార్టీకి ఓటు వేయించేందుకు డక్కాముక్కీలు తిన్నోళ్లే, కొందరైతే డబ్బులు కూడా ఖర్చు పెట్టుకున్నారు. అలాంటి పరిస్థితులన్నీ దాటి ఎదురొడ్డి నిలబడితే ఇదేంటి ఇలా అయింది, ఈయనగాసిన ఎక్కల పాలైందంటారే, అలాగా మనం కొట్లాడితే ఎవరెవరో అనుభవిస్తా అన్నారేంటి అనే అసంతృప్తి టీడీపీ కాడర్లో, గ్రౌండ్ లెవెల్ లీడర్స్లో విపరీతంగా పెరుగుతూ ఉంది. ఇది ఇంతకు ముందు లేని పరిస్థితి. మీకు 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత నీరు చెట్టు లాంటివేవో రకరకాల పేర్లతో కొన్ని పథకాలు తెచ్చి గ్రౌండ్ లెవెల్ వరకు కొంత ఫ్లో ఉండేలాగా చూడగలిగారు. నిజం కదా ఇది, ఓపెన్గా మాట్లాడుకుంటే. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. మొత్తం అంతా సెంట్రలైజ్డ్ మెకానిజం అయిపోయింది, ఎవ్వరికి ఊపిరాడట్లా. అందుకోసమే అవన్నీ ఎక్కడికి పోతున్నాయో వీళ్ళకి అర్థమయ్యి ఆక్రోశం కట్టలు తెచ్చుకుంటా ఉంది, అసంతృప్తి పెరుగుతూ ఉంది. ఇక 2వ రీజను ఎమ్మెల్యేల పనితీరు. అధికారంలోకి వచ్చే వరకునేమో పార్టీ కావాలి, తీయగా పుల్లగా ఎమోషన్ పండించడం చూశారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు, కలిసి వచ్చే వాళ్ళతో కలిసి కుమ్మేసుకోవటమే అన్నట్టుగా అయిపోయింది పరిస్థితి అని కార్యకర్తలు బాహాటంగా మాట్లాడుకునే పరిస్థితి. అంటే అప్పటి వరకు ఎవరి మీద ఫైట్ చేశామని చెప్పారో వాళ్ళందరితో కలవడము, కలిసి వచ్చే వాళ్ళతో అడ్వాంటేజ్ ఉంటుందనుకుంటే ఎవరితో అయినా కలిసి కుమ్మేసుకునే పరిస్థితులు ఉండటము, అన్నిటికీ మించి అదేదో సినిమాలో చూపించినట్టు ఇలాగా ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అన్నట్టుగా ఎమ్మెల్యేలు చెలరేగిపోతూ ఉండేసరికి అర్రెర్రెర్రెర్రెర్రె ఇలా అయిపోయింది ఆ పరిస్థితి. మనం ఎవరి మీద కొట్లాడామో ఇప్పుడు అధికారం చెలాయిస్తున్నది ఎవరు అనే అసంతృప్తి తమ్ముళ్ళలో, క్యాడర్లో పెరిగిపోతూ ఉంది. 3వది ముఖ్యమైనది ప్రజల్లో వ్యతిరేకత.
అధికారంలో ఉన్న వాళ్ళకి వాస్తవాలు అర్థం కావంత తేలిగ్గా. ఎమ్మెల్యేల స్థాయిలో ఉంటే గనక ఇంకో 3 ఏళ్ళు ఉంది కదా, ఎలాగో మీడియా రాయదు కదా, అందుకని చలాయించేద్దాం, దబాయించేద్దాం, అయినంత వరకు కొల్లగొట్టేద్దాం అన్నట్టుగా పరిస్థితి ఉంటే గ్రౌండ్లో ఎంత వ్యతిరేకత పెరుగుతుందో 2 ఏళ్ళు కూడా కాకమునిపై పీకల మీదకి ఎలా వస్తుందో పరిస్థితి వీళ్ళందరికీ తెలుస్తూ ఉంది. నిజంగా పార్టీని ప్రేమించే వాళ్ళలో అసంతృప్తి అనేది పెరుగుతూ ఉంది. ఇక 4వది కూటమి కుమ్ములాట్లు. పాపం బీజేపీతో పెద్దగా సమస్య లేకపోయి ఉండొచ్చు, కానీ జనసేనతో మాత్రం టీడీపీకి రాష్ట్రంలో మెజారిటీ నియోజకవర్గాల్లో ఫ్రిక్షన్ ఉంది. చెప్పుకునే పరిస్థితి లేదు, చెప్పుకోకపోతేనేమో జనసేన టీడీపీ మీద స్వారీ చేస్తోంది అని చాలా మందిలో అసంతృప్తి జ్వాలలు రగులుతూ ఉన్నాయి. ఒకవేళ ఎవరికైనా చెప్పినా కానీ కలిసి వెళ్లాల్సిందే, వాళ్ళ మాట చెల్లుబాటు కావాల్సిందే, వాళ్ళు లేకపోతే మనం గెలవలేం అని సొంత కాడర్ నోరు ముయించే పరిస్థితులు ఉండేసరికి పై స్థాయి నుంచి కింద వరకు ఈ ఫ్రిక్షన్ అనేది పెరుగుతూ ఉంది. గెలిచి ఇలా సఫకేషన్ ఫీల్ అయ్యే కంటే, ఊపిరాడని పరిస్థితి ఉండే కంటే అసలు గెలవకపోతేనే బెటర్గా ఉండేదేమో అని నెత్తి కొట్టుకునే పరిస్థితి 2 ఏళ్ల ముందే రావడానికి ఈ ఫ్రిక్షన్ ప్రధానమైన కారణం. ఇక 5వది అతి ముఖ్యమైనది డేజావు, అంటే గతం గుర్తు రావటం. గతం అంటే టీడీపీ ట్రాక్ రికార్డ్. టీడీపీ ఎప్పుడు కూడా చంద్రబాబు జమానాలో వరుసగా 2వ సారి గెలిచి అధికారాన్ని నిలబెట్టుకోవాలి. మీరు చూడండి, 99 మొదలు ఎప్పుడైనా సరే ఒకసారి అధికారంలోకి రావటము, క్షేత్రస్థాయి వాస్తవాలు పబ్లిక్ పల్స్ పట్టుకోలేక ఓడిపోవడం కనపడతా ఉంది. ఈసారి కూడా అలాంటి పరిస్థితి వచ్చిందా? ఇంతకు ముందుతో పోలిస్తే మరింత సూపర్లేటివ్గా మీడియా మొత్తం వాస్తవాల్ని కప్పిపుచ్చేస్తూ ఉంది. ఎమ్మెల్యేలు మాట వినే పరిస్థితి లేదు, నాయకత్వం గ్రౌండ్లో ఏం జరుగుతుందో చూసి అర్థం చేసుకునే పరిస్థితిలో లేదు. వాళ్ళ ఎజెండా వాళ్ళదన్నట్టుగా సాగిపోతూ ఉంది. అందుకోసమే పార్టీకి ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? నిజంగా ఆ పార్టీని ప్రేమించే వాళ్ళు ఆలోచనలో పడాల్సిన పరిస్థితి. చూస్తున్నారు కదా, ఈ 5 కారణాలు టీడీపీలో తీవ్రమైన అసంతృప్తి పెంచుతున్నమాట నిజంగా వాస్తవం. గ్రౌండ్లో లేని వాళ్ళు సామాజిక ఇన్క్లినేషన్తోనో లేదంటే ప్రత్యర్థుల మీద వ్యక్తిగత ద్వేషంతోనో అడ్డగోలుగా ఇప్పటికీ కొందరు వెనకేసుకొస్తూ ఉండొచ్చు, కానీ నిజంగా టీడీపీని ప్రేమించే వాళ్ళు, వాస్తవాలు అర్థం చేసుకోగలిగిన వాళ్ళు, జనంతో కనెక్ట్ ఉన్న వాళ్ళు మాత్రం ఆవేదన పడుతున్నమాట అక్షరాల వాస్తవం, కాదనలేని నిజం కదా. నిజమైన టీడీపీ సపోర్టర్ల ధోరణి ఎలా ఉంటుందో నేను ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తా. నేను ఆంధ్రజ్యోతిలో న్యూస్ ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు ఫేస్ చేసిన ఎక్స్పీరియన్స్ ఇది. కృష్ణా పుష్కరాలు జరుగుతూ ఉన్నాయి, సమ్వేర్ అరౌండ్ వేదాద్రి. నేను జనంతో మామూలుగా మాట్లాడుతున్నప్పుడు ఒక పెద్దావిడ తారసపడ్డారు. మాటల్లో మాటగా ఆమె మొక్కు తీర్చుకోవడానికి వచ్చా, రాజకీయ మొక్కు అని నాకు చెప్పడం గుర్తు. అవునమ్మా, ఏంటి మీకు రాజకీయ మొక్కు అంటే, ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి అని నేను మొక్కుకొని ఈ కొబ్బరికాయ దాచిపెట్టి చాలా ఏళ్ళవుతోంది, ఇప్పుడు పుష్కర స్నానం చేసి వేదాద్రిలో ఈ కాయ కొట్టాలని వెళ్తున్నా అని ఆమె చెప్పిన తీరు చూసి నాకు నిజంగా ఆశ్చర్యం అనిపించింది. ఏం చేస్తుంటారమ్మా మీరంటే, అప్పటికే ఆమె పిల్లలు అమెరికాలో స్థిరపడ్డారు, ఆమె వ్యాపకంగా ఏదో చిల్లర కొట్టు నడుపుతూ ఉన్నారు. అంటే ఆమె సామాజిక ఇన్క్లినేషన్తో సపోర్ట్ చేయలే, ఆమె రాజకీయంగా నచ్చి సపోర్ట్ చేసిందనమాట. నేను ఆమె కమిట్మెంట్ చూసి, అమ్మ మీరు ఎప్పుడైనా కలిశారా, మాట్లాడారా అంటే, లేదు బాబు అని చెప్పింది ఆమె. అయితే కలవండి అని చెప్పి నేను ఆమె నెంబర్ తీసుకుని అక్కడున్న టీంకి చెప్పడం నాకు ఇప్పటికీ గుర్తుంది. అంటే నిజంగా ప్రేమించే వాళ్ళు ఎంత కమిట్మెంట్తో ఉంటారు అని చెప్పడానికి అదొక ఎగ్జాంపుల్ ఏమో. ఇలాంటి కమిట్మెంట్ ఉన్నవాళ్ళు రావాలి మళ్ళీ అని క్షేత్రస్థాయిలో పోరాడిన వాళ్ళు కూడా ఇప్పుడు నీరసపడే పరిస్థితి, అరెరే ఇలా జరుగుతుందేంటి అని అసంతృప్తితో, ఆవేదనతో గుండెలు బాదుకునే పరిస్థితి టీడీపీలో 2 ఏళ్ళు కాకమునిపై వచ్చేసింది. మరి వచ్చే 3 ఏళ్లలో ఇంకెలా ఉంటుంది పరిస్థితి? మరి ఇప్పటికైనా నిజాలు తెలుసుకోలేకపోతే ముందు ముందు పరిణామాలు ఎలా మారుతాయి? ఏమంటారు?